హాయ్ అండి, వెల్కమ్ టు నిహారీ వ్లాగ్స్. నేను మీ నిహారిక. ఇంకొక ప్లేస్ చూపిస్తాను. ఎవరైనా వీకెండ్స్ సరదాగా అలాగా సైకిల్ తొక్కాలనుకుంటే ఈ ప్లేస్కి వెళ్ళండి. చాలా బాగుంది. పిల్లలు అలా ఉంటే సరదాగా ఉంటుంది కూడా. పెద్దవాళ్ళు కూడా ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్తే సరదాగా సైక్లింగ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇది లొకేషన్ వచ్చి మా నార్సింగ్ దగ్గర, నార్సింగ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. గార్ క్యాంపసెస్ దగ్గర, అంటే నియర్ వే టు గచ్చిబౌలి. ఇక్కడ సైకిల్స్ కూడా రెంట్కి ఇస్తారండి. ఆ సైకిల్ ట్రాక్ వచ్చి చాలా లాంగ్ ఉంటుంది, 20 km అలా ఉంటుంది. మనం వెళ్ళచ్చు. ఈ వెహికల్స్ అవైతే ఏం రావు. సైకిల్ ట్రాక్ సపరేట్గా బాగుంటుంది. ఇక్కడ మా ఆయన అందరికి సైకిల్ తీసి రెంట్కి పంపిస్తున్నాడు. మేము వెళ్ళేసరికి 5:30 అయింది. ఇంకా సైకిల్ తీసుకునేసరికి 5:55 అలా అయింది. సో వీళ్ళందరూ 1 అవర్ రెంట్కి తీసుకొని అందరు సరదాగా వెళ్ళారు. సైకిల్ మా వదిన వాళ్ళు స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడ వర్షం పడుతుంది. అన్న వెనక్కి వచ్చేసారు. మా వదినకి సైకిల్ రావాలండి, వెళ్దాం అనుకుంది, మళ్ళీ వెళ్ళలేదు. ఇంకా మా హరి వాళ్ళు వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళేసి వచ్చారు. మేము ఈ లోపు అక్కడ వర్షం తగ్గాక పార్క్లో కూర్చున్నాం. మా ఆయన అప్పుడు ఇది వచ్చేసి వాళ్ళు వెళ్ళి రిటర్న్ అయిన తర్వాత ఒక 45 minutesకి వచ్చేసారు. సైకిల్ తొక్కేసి అప్పుండే దగ్గర బాగా కష్టపడ్డారంట. ఈ లొకేషన్ చూసారా ఎంత బాగుందో. బిల్డింగ్స్ ఇటు సైడ్ అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది, అటు మామూలు రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు. బాగుంటుంది ప్లేస్. అయితే నాకు చాలా నచ్చింది. అందరు కూడా చాలా ఎంజాయ్ చేశారు. నేచర్ని ఎంజాయ్ చేయని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చూడండి, ఇది పార్క్. ఇక్కడ కూర్చున్నాం మేము వాళ్ళు వచ్చే వరకు, అలా కబుర్లు చెప్పుకుంటూ. మా వాడు మా ఆయన సేమ్ డ్రెస్ మ్యాచింగ్ వేసుకొచ్చారు ఈరోజు. ఇలా బయటకు వచ్చినప్పుడు మైండ్ రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు టైం అయితే ఈ వీడియో తీసినప్పుడు నేను ఈవినింగ్ 6:30, 6:40 అలా అయింది. కానీ చాలా క్లారిటీగా వచ్చింది అక్కడ. అది చెప్తున్నాను. అందరూ వచ్చి చూస్తున్నారు, ఏంటి ఇంత తెల్లగా కనిపిస్తున్నా అనేసి. బాగుంది కదా. అందరం అలా సరదాగా సైకిల్స్ తొక్కాం. అన్న అడుగుతున్నాను నేను, ఎన్ని సంవత్సరాలు అయింది సైకిల్ తొక్కంటే చాలా ఇయర్స్ అయిందని చెప్తున్నాడు. అన్న ఫేస్ ట్యాన్ అయిపోయిందని చెప్తాను. వీడు మా చిన్నల్లుడు, వాడి కాళ్ళు అందకపోయినా తొక్కి దాన్ని 2 సార్లు కింద కూడా వేసుకోండి సైకిల్. ఇంకా అందరూ అలా తొక్కేసి ఒక్కొక్కరు నెమ్మదిగా వచ్చేస్తున్నారు. ఇక్కడ తాగడానికి వాటర్ కూడా ఉన్నాయి అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మా వదిన సైకిల్ తొక్కుతాను అనేసి వెళ్తుంది. స్కూటీ వచ్చి కానీ మా వదినకి సైకిల్ రాదు. స్కూటీ కూడా మా అన్న నేర్పించారు ఆఫ్టర్ మ్యారేజ్. సైకిల్ ఎందుకో నేర్చుకోలేదు మా వదిన. నేర్చుకుంటే ఇప్పుడు తొక్కుండేదేమో, కానీ అలాగే ఫన్నీగా నేను ట్రై చేస్తానని చెప్పి వెళ్తుంది, మళ్ళీ తొక్కలేదు. వీళ్ళందరూ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, 1 అవర్ తొక్కేసి వచ్చారు కదా చెప్పండి అంటే ఎవరు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రిటర్న్ వచ్చారు. అప్పుడు అడిగాను, వాళ్ళు ఏం చెప్తారో చూడండి మీరే. బాయ్ అంట, బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వీళ్ళందరూ వెళ్తున్నారు. చెప్తూనే ఉన్నాను, పడ్డాడు వీడు. మళ్ళీ సైకిల్ వదిలేస్తాడు, వాడు మాత్రం పక్కకు దిగేస్తాడు. అందరు సైకిల్ తొక్కుతున్నారు, నేను ఎంత తొక్కకూడదని మావాడు కూడా సైకిల్ ఎక్కేసాడు. అలా తిప్పించారు. వాడు ఇంకా అక్కడ 2 minutes కూడా ఉండలేదు, దిగేసాడు. ఇంకా వాడు ఆటలు వాడివి. చిన్నపిల్లలు కూడా బాగా సైకిల్ తొక్కుతున్నారు ఇక్కడ. వీళ్ళిద్దరు చూడండి, ఇక్కడ ఫోటోలు తీస్తానంటే ముద్దులు పెట్టుకుంటున్నారు. బ్యాక్గ్రౌండ్ సీనరీ బాగుంది కదా, గ్రీనరీగా.
ఇక్కడ లైట్స్ ఆన్ చేశాక ఈ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది. అలా పీస్ఫుల్గా తిరగచ్చు. ఆ బిల్డింగ్స్ ఆకాశాన్ని తాకేలాగా ఉన్నాయి చూసారా. ఎన్ని ఫ్లోర్స్, ఒక 40 ఉంటాయేమో అండి, ఎక్కువే ఉండొచ్చు కూడా. ఒపీనియన్ చెప్పండి మహిత గారు. నాని నాని నీ ఒపీనియన్ చెప్పు. ఎన్నోసార్లు అయింది కదా, ఎన్నో ఇయర్స్ అయింది, చాలా కష్టంగా ఉందా? స్కూల్ డేస్ లో దొక్కారు కదా మీరు. చాలా ఇయర్స్ అయింది అక్క, ఆల్మోస్ట్ 6 years అయింది. బాగుందా? ఎంజాయ్ చేశారు ఈరోజు? బాగుంది. శివ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నువ్వు రోజు దొక్కుతుంటావు. మా తమ్ముడు పిల్లని ఇవ్వండి ఎవరైనా. ఇప్పుడు మా వదిన వాళ్ళని అడిగాను ఎలా ఉంది పార్క్ అంతా అని. ఇంకా మేము ఒక 20 minutes బయలుదేరిపోతాం. అందుకే చాలా బాగుందా? మరి నీకు నచ్చిందమ్మా? సైకిల్ దొక్కలేదు కదా నువ్వా? కానీ పార్క్ నచ్చిందా? ఎందుకు మా సిగ్గుపడుతున్నా? మా నేను పెట్టట్లే కానీ మరి చూడు చెప్పు. సైకిల్ తొక్కలేక మా వదిన సైకిల్ రాదు కానీ స్కూటీ వచ్చు. ఎలా వదినా? అంతా మీ అన్నమయ్య. ఎవరైనా రావచ్చు. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఈవినింగ్ టైమ్స్ వస్తే బాగుంటుంది కదా. నన్ను తీసుకొచ్చారు లాస్ట్ టైం. సెల్ఫీ తీసుకుందాం అందరం. రండి ఫోటోలు తీసుకుందాం. మా ప్రజలు మా కుటుంబం. హాయ్ చెప్పండి. మా ఆయన ఫైనల్గా కొన్ని పిక్స్ తీసుకొని మేమందరం స్టార్ట్ అయిపోయాము. పిక్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. మీరు ఈ ప్లేస్కి వెళ్ళి మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కమెంట్ చేయండి. నేను వెళ్ళే దారిలో కూడా ఒక చిన్న క్లిప్ తీశాను చూడండి. ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఒక ఎక్సర్సైజ్లా ఉంటుంది, ఒక సరదాగా ఉంటుంది. ఫ్యామిలీతో వస్తే చాలామంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా సైకిల్స్ వేసుకొని అలా పార్కులు తిరుగుతున్నారు. మా వీకెండ్ అయితే ఇలా సరదాగా సాగింది. వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. We are starting.